పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినానో ఒక్కడైనను కనబడలేదు. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాగున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, దేశము పాడైపోతూ ఉంటే ప్రార్థన ద్వారా గోడలను దిట్టపరిచేవాడు, ప్రార్థన ద్వారా బద్దలైపోతున్న సందుల్లో నిలబడేవాడు నేను ఎంత వెతికినా కనబడలేదంట. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా ఒక ప్రశ్న ఒక సేవకుడిగా అడుగుతున్నా. దేశము పాడైపోకుండా, మన దేశము శాంతి సమాధానముగా ఉండునట్లుగా మన దేశము చుట్టూ ప్రార్థన ద్వారా ప్రాకారాలను దిట్టపరుస్తున్నామా? బ్రద్దలైపోతున్న సమాధానములు, బ్రద్దలైపోతున్న స్వేచ్ఛ, బ్రద్దలైపోతున్న స్థితిగతులన్నిటి మధ్యన ప్రార్థన ద్వారా మనం నిలబడి మన దేశము క్షేమముగా ఉండినట్లుగా మనము ప్రార్థించగలుగుతున్నామా? ఈరోజు దేవుడు మన భారతదేశంలో వెతికితే ప్రార్థించే వీరిలో కనబడుదురుగాక. ఇదే మన దేశానికి మనం చేసే ఒక గొప్ప మేలు ప్రియుల గొప్ప కార్యం. ఈ దేశంలో మనం జీవిస్తున్నందుకు మనమందరము దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా భారతదేశాన్ని దీవించండి. మా భారతదేశంలో ఉన్న నాయకులు, ప్రజలందరినీ దీవించి శాంతి సమాధానం నిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.